పాసు పుస్తకాలు ఇవ్వాలని సంకల్పిస్తే ఏ రకంగా జరిగాయో తెలుసు. మన గ్రామాల్లో 1 ఎకరా మనకు సంబంధించిన ప్రత్యర్థి అయితే మనకు సంబంధించిన పార్టీ కాకపోతే 10 ఎకరాలు ఉన్నవాడికి 1 ఎకరా మాత్రమే చూపించారు. మన పార్టీ వాడైతే 1/2 ఎకరా ఉంటే దాన్ని 5 ఎకరాలు చూపించారు. ఇట్లాంటి అనేక అవతకలు చేస్తే ఆ అవతకలన్నీ ఇప్పుడు సరిచేసి గ్రామాల్లో ఉంటున్న ఎవరికైతే భూమిని నమ్ముకొని ఉంటున్నారో వారందరికీ న్యాయం చేసే పని జరుగుతోంది. 62 లక్షల పట్టాదారు పుస్తకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వబోతున్నారు. దాదాపు 35 లక్షలు ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు నిన్న ఈ నెలలో కూడా 1,65,000 పాస్ పుస్తకాల్ని అందించాలని ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఈ అవకతవల కారణంగా ఇబ్బంది పడకూడదు, ఎవరికి కూడా తాత ముత్తాతల నుంచి వచ్చిన ఆస్తి మీద హక్కును కోల్పోకూడదు, భవిష్యత్తులో ఎవరు కూడా దీన్ని మళ్ళీ ట్యాంపరింగ్ చేయకూడదనే ఉద్దేశంలో క్యూఆర్ కోడ్ను ఇప్పుడే ఒక రైతు మన శేఖర్ కూడా చెప్తున్నాడు ఏ రకంగా క్యూఆర్ కోడ్లు పెట్టారు, దాని సర్వే నెంబర్లతో వస్తుంది. రెండోది క్యూఆర్ కోడ్ కొడితే ఏ పొలం ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తుందని. ఇటువంటి సమగ్రంగా